హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే మన సాన్వి టాక్స్ ఛానల్లో గులాబ్ జామ్ అయితే ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే చేయబోతున్నామండి. ఎలా చేయబోతున్నామో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, గులాబ్ జామ్ ప్యాకెట్, పాలు. ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో అయితే గులాబ్ జామ్ ప్యాకెట్లో పొడి మాత్రం మొత్తం పోసేయాలండి. పోసేయాలి. ఇంగ్రీడియంట్స్లో చక్కెర మర్చిపోయాను, చక్కెర కూడా చెప్తున్నానండి. అయితే ముందుగా అయితే ఒక బౌల్లో ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే మొత్తం ఫుల్ఫిల్ చేయాలండి, మొత్తం పోసేయాలి. ఆ బౌల్లో అయితే పోసిన తర్వాత ఏం చేయాలండి, అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఇది వాటర్తో అది మన ఇష్టం అండి, వాటర్తోనే కలుపుకోవచ్చు, పాలతో అయినా కలుపుకోవచ్చు. నేనైతే పాలతోనే కలుపుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లలకి హెల్త్ ఫుడ్ మిల్క్, అందుకనేసి నేను కొంచెం నెయ్యి అండ్ మిల్క్ అయితే పాలు నెయ్యితో కలిపేసుకుంటున్నాను. చూడండి, టేస్టీ కోసం కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలండి. బాగుంటుందండి గులాబ్ జామున్. చూడండి, ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నెయ్యి అయితే చాలా బలంగా ఉంటుందండి. పిల్లలకి, తినని పిల్లలు అయితే ఇట్లాంటి స్వీట్స్లలో నెయ్యి వేసి వాళ్ళకి తినిపిస్తే చాలా కొంచెం హెల్తీగా ఉంటారండి పిల్లలైతే. మా బాబు కూడా నెయ్యి తినడండి. ఇట్లాంటి స్వీట్స్ వేసినప్పుడే అందులో నెయ్యి కొంచెం ఎక్కువ తక్కువ వేసిస్తానండి. అయితే ఇప్పుడు ఆ నెయ్యిను ఉప్పు మొత్తం పిండిలో మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను పాలతోనే కలుపుకుంటున్నానండి. ఇది మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే పాలతో, లేకపోతే వాటర్తో కూడా కలిపేసుకోవచ్చు పిండిని. ఉండలు లేకుండా అయితే పిండిని కలుపుకున్న తర్వాత నేనైతే పాలు పోసేసుకుంటాను. ఒకటేసారి ఎక్కువ పాలు పోయకూడదండి, ఎందుకంటే పిండి అనేది చాలా ముద్ద లెక్క, వాటర్ లెక్క అయిపోతుంది. అప్పుడు మనం ఇందులో ఏం పిండి వేయలేము కదా, అందుకనేసి కొంచెం వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మనకు తెలుస్తుంది పిండి కలుపుతుంటే పాలు ఇంకెన్ని పడతాయి అనేసి తెలుస్తుంది. నాకైతే ఇంకొన్ని పాలు పట్టుతున్నాయండి, కలిపేసుకుంటున్నాను. కలిపేసాను. పిల్లలకి బ్రేక్ బాక్స్లో అయినా, ఈవినింగ్ వచ్చాక స్నాక్స్లోకైనా ఈ గులాబ్ జామ్ అనేది వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు టేస్టీగా తింటారు, హెల్తీ కూడా అండి. గులాబ్ జామ్ అనేది మనం బయట నుండి తెప్పించడం కంటే ఇంట్లో ఒక 20 మినిట్స్ కష్టపడితే రెడీ అయిపోతుందండి గులాబ్ జామ్. పెద్ద వర్క్ కూడా ఎక్కువ ఉండదండి, దాంతో ఫాస్ట్గా అన్నీ అయిపోతాయండి. ఇలా ఉండలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఇట్లా గట్టిగా ఉన్నట్టు కలుపుకోకూడదు. మంచి మెత్తగా కలుపుకొని ఆ బౌల్ మీద ఒక మూత వేసేసుకొని ఒక 20 నిమిషాలు అయితే పిండి నానబెట్టుకోవాలి. ఆ లోపైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో అయితే ఒక ప్యాన్లో చక్కెర ఆనకం పట్టేసుకుందాం. గులాబ్ జామ్ కోసం మనకి చక్కెర ఆనకం కావాలి కదండి. ఆ పిండి నానే వరకు మనం ఒక గ్లాస్ మీకు ఎంత తింటే అంత, నాకైతే ఒక కప్పు పోసేసుకుంటున్నానండి. చక్కెర సరిపోతుంది, మళ్ళీ పిల్లలకి దగ్గు అట్లా వస్తాయనేసి సరిపోతుంది. ఆ కప్పు వాటర్ పోయాలండి ఆనకం కోసం. కప్పున్నర పోసానండి నేను చక్కెర. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. పోసి దాన్ని ఒకసారి కలుపుకొని, అంటే ఆనకం గులాబ్ జామ్లో ఆనకం ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకో గ్లాస్ అయినా పోసుకోవచ్చు, సరిపోతుంది. మరి వాటర్ ఉన్నా బాగుంటుందండి. ఇట్లయితే ఏంటంటే గులాబ్ జామ్ జ్యూసీగా ఆ పీసెస్ అయినా కూడా ఇది ఆనకంలో జ్యూసీగా కలిసిపోతుంది. ఇందులో యాలకులు అయితే కొంచెం వేసేసుకున్నాను, ఒక 3 యాలకులు దంచేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. యాలకులు వేయడం వల్ల గులాబ్ జామ్ అనేది టేస్టీగా మారుతుందండి. అయితే ఇప్పుడు అది ఆనకం అయ్యే వరకు ఇటు మనం ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ కోసం, ఇవి చిన్న ఉండలుగా చేసేసుకోవాలండి. ఇవి అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చూసుకోవాలి, సరిపోతాయండి. చూడండి, ముద్ద మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ ఉండలు అనేది ఎక్కడ ఆగకుండా మంచిగా వస్తాయండి. మన అరిచేతిలో వేసేసుకొని ఇట్లా రౌండ్గా లడ్డూలాగా చేయాలండి. అన్నీ అదే సైజులో చేసేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే బాగా మంచి కనిపించవు గులాబ్ జామున్ అనేది.
అన్ని గులాబ్ జామ్ అంతేనండి. గులాబ్ జామ్లోని ఉండలన్నీ రెడీ అయిపోయినాయండి. చూడండి, ముద్దల్లాగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉండలని ఇప్పుడు ఈ ఆనకం అనేది పక్క స్టవ్ని పెట్టేసుకొని ఈ స్టవ్ మీద ఆయిల్ పోసేసుకుందామండి. అంతేనండి, ఆనకం అయితే రెడీ అయిపోయింది. కొంచెం చిక్కగా రావడానికి అనేసి నేను కాసేపు అయితే ఉంచాను. దీన్ని పక్కన స్టవ్లో పెట్టేసుకొని ఇక్కడ స్టవ్ పైన వేరే బాండి పెట్టేసి అందులో అయితే కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఉండలు వేగనీకే కదండి, సరిపోతుంది. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ వేడెక్కి అంతవరకు ఒక 5 మినిట్స్ స్టవ్ అలాగే ఉంచి వేడి అయిన తర్వాత ఆ స్టవ్ మీద ఈ ఉండలు అనేవి మనం చేసిన ఉండలు అనేటివి ఆయిల్లో వేయించేసుకోవాలి. ఆ గులాబ్ జామ్ అనేది చిక్కగా అయిపోయింది, స్టవ్ ఆపేసానండి. ఇవి మనం ఆయిల్లో వేయించేసుకునే వరకు ఆ ఆనకం అనేది చల్లగా అవుతుందండి. ఇవి రెడీ అయ్యేలోపు చల్లగా అయిపోతుంది, ముద్దలు అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్లో గులాబ్ జామ్ ఉండాలని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. మనం బ్రౌన్ కాకుండా మామూలుగా తెల్లగానే తీసేసుకున్నామంటే ఆ ముద్ద అనేది పైన కాలి లోపల అనేది మెత్తగా అవుతుంది. ఆనకంలో వేసేయడం వల్ల అది ముద్దగా కాకుండా ఇట్లా మొత్తం చితికిపోతుందండి, మళ్ళీ పిండిలాగా అవుతుంది, బాగోదు. కాబట్టి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఉండలని వేయించేసుకోవాలి. చూడండి, మనకి మాడినట్టు కనిపిస్తాయి కదని ఇలాగే రావాలండి. ఇలా వస్తేనే గులాబ్ జామ్ అనేది కరెక్ట్ సరిపోతుంది. గులాబ్ జామ్ అనేది ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. మనం ఎక్కువ చేసుకున్నా పాడైపోతుందన్న భయం లేదండి. ఫ్రిడ్జ్లో ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని ఉంచేస్తే అసలు ఏం పాడవదండి. మన ఎన్ని రోజులైనా స్వీట్ని కాపాడుకోవచ్చండి. ఈవెన్ ఒక 4 వీక్స్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఒక 4-5 డేస్ వరకు అయిపోతుందండి. 4-5 డేస్, ఒక్కొక్కసారి అయితే 1 డేలోనే కంప్లీట్ అవుతుంది. కొంతమంది స్వీట్ తినని వాళ్ళు స్వీట్ చేసుకొని అయ్యో ఖరాబ్ అయిపోతుందనే బాధపడకుండా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం అయినా తీసుకోవచ్చండి. చూడండి, ఇంకొక రౌండ్ ఉండేయండి, అవి కూడా మొత్తం వేసేసి ఉండాలని వేయించేసుకున్నాను. వేయించేసిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి కొంచెం ఆనకం ఉంది కదండి, ఈ ఉండలు అనేది ఆనకం అనేది చూడండి ఇలా రావాలండి. మనం చుంచుతో కూడా మన ఇట్లా ముద్ద లెక్క కాకుండా 2 జాయింట్లు కాకుండా మంచిగా 2 ముక్కలు అయిపోవాలండి. ఈ ఉండలు అనేది ఇప్పుడు ఆనకం పట్టేసుకున్నాం కదా ఇందాక, ఆనకంలో వేసేసుకోవాలండి. అంటే మనం ఆనకంలో వేయగానే స్వీట్ అనేది రెడీ కాదు. ఒక 20-25 మినిట్స్ 30 వరకు ఆ ఆనకంలో ఆ ఉండలు అనేవి మంచిగా ఆనకం పట్టుకొని మంచిగా కావాలండి. ఆనకం పట్టేసుకొని కొంచెం లావ్ అయిపోతాయి, ఉబ్బుతాయి. అప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అవుతుంది. మనం చూస్తే ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది, ఓకే ఇప్పుడు తినచ్చు అనేసి. 25 మినిట్స్ 30 మినిట్స్ అయితే నేను పెట్టానండి. పెట్టిన తర్వాత ఆ మూత తీసి చూస్తే చూడండి, పాకం అనేది పెట్టుకొని చాలా క్రిస్పీగా జ్యూసీగా లావ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. ఇంతేనండి. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని మరిన్ని వీడియోస్తో మన ఛానల్లో మంచి వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎలా ఉందో అనేసి టేస్ట్ చూస్తున్నాను. చూడండి, ముక్క తీయగానే ఇట్లా జ్యూసీగా అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొన్న గులాబ్ జామ్ చేసినప్పుడు కంటే ఈరోజు చాలా బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.